ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చరిత్ర సైన్స్ పై కేంద్రం దాడి అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలలోని ముఖ్యమైన చారిత్రక సైన్స్ అంశాలను తొలగించి ముద్రించడం దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ఎన్సీఈఆర్టీ పాఠశాల విద్యార్థులకు సిలబస్ను రూపొందించి పాఠ్య పుస్తకాలను ముద్రిస్తుంది. దేశంలో 24,000 పాఠశాలలు ఈ పాఠ్య పుస్తకాలతోనే బోధిస్తున్నారు. లక్షల మంది విద్యార్థులు వీటిని చదువుతున్నారు. 14 రాష్ట్రాలలో 19 స్కూల్ బోర్డులు కూడా ఎన్సీఈఆర్టీ సిలబస్ను బోధిస్తున్నాయి. కోవిడ్ సందర్భంగా విద్యార్థులపై భారం తగ్గించాలనే నెపంతో తాత్కాలికంగా తొలగించిన కొన్ని అంశాలను సిలబస్ రేషనలైజేషన్ పేరుతో శాశ్వతంగా తొలగిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కొత్త విషయాలను, వర్తమాన అంశాలను, నూతన ఆవిష్కరణలను సిలబస్లో చేర్చడం కోసం మార్పులు చేర్పులు చేయడం సహజమైన విషయం. కానీ కేంద్ర ప్రభుత్వం తమను నడిపించే మాతృ సంస్థ భావజాలానికి అడ్డంకిగా ఉన్న వాటిని తొలగించడమే వివాదానికి కారణమైంది. సిలబస్ రేషనలైజేషన్ పేరుతో 9వ తరగతి, 10వ తరగతి సైన్స్ పాఠ్యపుస్తకాల నుండి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని, రసాయన శాస్త్రంలో అతి ముఖ్యమైన అంశంగా భావిస్తున్న పీరియాడికల్ టేబుల్ను కూడా తొలగించారు. 12వ తరగతి పాఠ్యపుస్తకం నుండి ముఖ్యమైన చారిత్రక అంశాలు మొఘలుల పాలన, గాంధీజీ హత్య, 2002 గుజరాత్ అల్లర్లు, 11వ తరగతిలో లైఫ్ ఆన్ ఎర్త్, 12వ తరగతి రాజనీతి శాస్త్రంలోని ప్రజా ఉద్యమాలు, థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీలోని అండర్స్టాండింగ్ పార్టిషన్ అనే పాఠం, ది స్టోరీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ వంటి అంశాలతో పాటు అనేక అంశాలను తొలగించారు. తొలగించిన అంశాలను పరిశీలిస్తే శాస్త్రీయ ఆలోచనలను పెంపొందింపచేసే సైన్స్, చారిత్రక అంశాలను మార్చడం ద్వారా భావితరాల ఆలోచన విధానాన్ని తమ సిద్ధాంతానికి అనుగుణంగా మార్చడమే లక్ష్యంగా ఈ సిలబస్ తొలగింపులు సాగాయనే అనుమానాలు వస్తున్నాయి. ఈ భూమి మీద జీవి పుట్టుక గురించి, మానవుని పరిణామ క్రమం గురించి శాస్త్రీయంగా వివరించే ఏకైక సిద్ధాంతం, ఈ ప్రపంచంలో అత్యధిక మంది శాస్త్రవేత్తలు ఆమోదించే సిద్ధాంతం డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం. జీవపరిణామ సిద్ధాంతం అనేది బయాలజీలో ఒక విభాగంగానే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కూడా అతి ముఖ్యమైనది. విద్యార్థులు ఈ జీవపరిణామ సిద్ధాంతం గురించి, డార్విన్ గురించి తెలుసుకోకుండా పాఠశాల విద్యను పూర్తి చేయడం అంటే జీవి పుట్టుక గురించి పురాణాలు, మత గ్రంథాలలో తెలియచేసే అశాస్త్రీయ అంశాలతో వారి మెదళ్లను నింపేందుకే. ఇది భవిష్యత్ తరాల శాస్త్రీయ ఆలోచనల వైపు వెళ్లకుండా చేసే పెద్ద కుట్రలో భాగంగానే జరుగుతుంది. 2018లో మానవ వనరుల శాఖ మంత్రి డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం పూర్తిగా తప్పు, మనిషి భూమి మీద పుట్టినప్పటి నుండి మనిషిగానే ఉన్నాడు, కోతి నుండి మనిషిగా మారడమనేది ఎవరూ చూడలేదు, అందువలన దీని కరిక్యులం నుండి తొలగించాలని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లోనే డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం కంటే దశావతార సిద్ధాంతం గొప్పదని మాట్లాడారు. అదేవిధంగా కోవిడ్ సమయంలో ఆవు పేడ, ఆవు మూత్రం కోవిడ్ని తగ్గిస్తాయని అనేక మంది బీజేపీ ఎంపీలు అశాస్త్రీయ అంశాలను ప్రచారం చేశారు. కానీ సైన్స్ ద్వారా కనిపెట్టిన వ్యాక్సిన్ మాత్రమే మానవ సమాజాన్ని కాపాడగలిగింది. నేడు మానవుడు తన జ్ఞానంతో, శ్రమతో కనిపెట్టిన అనేక నూతన ఆవిష్కరణలను పురాణాల కాలంలో ఉన్నాయని ప్రచారం చేస్తున్న నేటి పాలకులు వాటిని చిన్నారుల మెదళ్లలోకి ఎక్కించేందుకు అనువుగా పాఠ్య పుస్తకాలలోని శాస్త్రీయ అంశాలను కూడా తొలగించే కుట్ర చేస్తున్నారు. మరోవైపు చరిత్రలో తమ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న అనేక అంశాలను మార్చే ప్రయత్నం తీవ్రతరం చేశారు. పాలకులు మారుతుంటారు కానీ చరిత్ర మారదు.
మొఘలుల చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించినప్పటికీ తాజ్మహల్, ఫతేపూర్ సిక్రీ వంటి అనేక చారిత్రక కట్టడాలు, నిర్మాణాలు మొఘలుల కాలం నాటి సాంస్కృతిక గుర్తులు ఈ దేశంలో ఎన్నో విస్తరించి ఉన్నాయి. వాటిని ఎవరూ మార్చలేరు కదా. చరిత్రకు సంబంధించిన కొన్ని ప్రత్యేక అంశాలను తొలగించడం 2 రకాల పౌరులను తయారు చేస్తుంది. అదేవిధంగా సమాజంలోని చీలికలకు దారితీస్తుంది అని మేధావులు, విద్యావేత్తలు, లౌకిక ప్రజాతంత్రవాదులు హెచ్చరిస్తున్నారు. గాంధీజీ హత్యకు ప్రధాన కారణం మతోన్మాదం. హిందూ ముస్లింల ఐక్యత కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన గాంధీజీని ఆర్ఎస్ఎస్ మతోన్మాదంతో ప్రభావితమైన గాడ్సే కాల్చి చంపాడు. ప్రధాన ముద్దాయి అయిన ఆర్ఎస్ఎస్ని ప్రభుత్వం 1948లో నిషేధించింది. ఈ అంశాలను తొలగించడం ద్వారా నేటి ప్రభుత్వం, దానిని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ నాటి తమ విద్రోహ చరిత్రను, రక్తపు మరుకలను వదిలించుకోవాలని చూస్తున్నాయి. భారతదేశ విభజన పాఠ్యాంశాన్ని తొలగించడం కూడా దీనిలో భాగంగానే చూడాలి. గోధ్రా ఘటన అనంతరం నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002 గుజరాత్ అల్లర్లలో 2000 మందికి పైగా ముస్లింలు ఊచకోతకు గురి కావడం ఇంకా దేశం మర్చిపోలేదు. ఈ మధ్య కాలంలోనే బీబీసీ డాక్యుమెంటరీ కూడా ప్రచురించింది. దానిని నేటి ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇప్పుడు పాఠ్యపుస్తకాల నుండి దాన్ని తొలగించింది. చివరికి భారతదేశ ప్రజాస్వామ్యం వంటి పదాలను కూడా తొలగించింది. రాచరికానికి చిహ్నంగా భావిస్తున్న రాజదండాన్ని ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంట్ నందు ప్రతిష్ఠించడం దీనికి కొనసాగింపుగానే భావించాలి. గతంతో ప్రారంభించి వర్తమానాన్ని తయారు చేసి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసేదే చరిత్ర. మానవుని చర్యలు, వాటి వెనుక ఉన్న ఆలోచనలను తెలుపుతుంది చరిత్ర. విద్యార్థులకు చరిత్ర గతంలో ఏం జరిగిందనే అవగాహన కల్పిస్తుంది. వారి ఆలోచన విధానానికి, వారి సొంత భావనలకు ఒక కొత్త రూపాన్ని ఇస్తుంది. సమాజంలో అశాస్త్రీయ అంశాలను పెంపొందించడం, చరిత్ర వక్రీకరణ ద్వారా సమాజంలో విభజనను తీసుకురావడం అనేది ఆ సమాజ అభివృద్ధికి తీవ్ర ఆటంకం. అందువలన నేటి పాలకులు సిలబస్లో తీసుకువస్తున్న మార్పులను పౌర సమాజం, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, అభ్యుదయవాదులు వ్యతిరేకించి శాస్త్రీయ భావాలను, వాస్తవ చరిత్రను భావితరాలకు అందించాలి. ఈరోజు మనం చరిత్ర, సైన్స్పై కేంద్రం దాడి గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.